నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆశ్లేష ఈదిలా. నమస్తే మ్యామ్. నమస్కారం. సో పిల్లలు చాలా మటుకు లెటర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బీకి డీకి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం మనం. కానీ ఆ ఒక్క చిన్నదే కాకుండా కొంతమంది పిల్లలకి ఆల్మోస్ట్ అన్ని లెటర్స్ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవును. ఐడెంటిఫికేషన్‌కి కష్టపడతారు. ఇప్పుడు మనం మామూలుగా రాసే ఏ ఒకలాగా రాస్తాము. టెక్స్ట్ బుక్స్‌లో ఇంకో రకంగా ఏ ఉంటుంది. వాళ్ళు అది కూడా తొందరగా రిలేట్ చేసుకోలేరు. హ్మ్. సో ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఎలా డీల్ చేయాలి? హ్మ్. నార్మల్‌గా లెటర్సే పేరెంట్స్‌కి త్వరగా తెలుస్తాయి. హ్మ్. నేను కూర్చోబెడతారు ఫస్ట్ క్లాస్ ఆ ఏజ్‌లోనో బీఏటీ బ్యాట్ రాయమంటే డీఏటీ డాట్ రాస్తాడు. హ్మ్. జీఓడీ గాడ్ రాయమంటే జీఓబీ గాబ్ రాస్తాడు. హ్మ్. అక్కడే కాదు ప్రియాంక గారు. ఓన్లీ బీడీ కాదు. జే రాసేటప్పుడు కూడా జే ఇలా రాస్తాం కదా! వాళ్ళు ఇలా రాస్తారు. ఓకే. ఉల్టాగా రాస్తారు. రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్. మిర్రర్‌లో ఆ! పెట్టుకుంటే వాటిని మిర్రర్ కరెక్ట్ ఇమేజెస్. మిర్రర్‌లో పెట్టుకుంటే మనకి కరెక్ట్‌గా కనిపిస్తాయి అవి. ఓకే. పి రాసేటప్పుడు కూడా అలాగే రాస్తారు కదా! అవును. లెటర్స్ కాదు నంబర్స్‌లో కూడా నంబర్స్‌లో కూడా 9 రాసేటప్పుడు అలాంటి చోట్ల కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 7, 3, ఇది 2 అంటే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు పిల్లలు ఎక్కడో ఒక అన్నిట్లోనూ కన్‌ఫ్యూజ్ అవ్వరు. హ్మ్. ఏవో ఒక 2, 3 రిఫ్లెక్షన్స్‌లోనే అలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. హ్మ్. అయితే దీన్ని మనం నార్మల్‌గా క్లాసిఫికేషన్ లెర్నింగ్ డిజార్డర్స్‌లో డిస్గ్రాఫియా అంటాం. డిస్గ్రాఫియా. అంటే ఓకే. హ్మ్. గ్రాఫియా అంటే రాసే విషయాల్లో ఎక్కడైనా కూడా లోటుపాట్లు ఉంటే మనం డిస్గ్రాఫియా అంటాం. హ్మ్. ఓన్లీ లెటర్స్ ఇలా రాస్తే కాదు. రైటింగ్ అంటే ఇష్టం ఉండదు. ఓహ్! రైటింగ్ రిలక్టెన్స్ అంటాం. హుహు. రైటింగ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే. అసలు రాయటం అనేది వాళ్ళకి రాయడమే ఇంట్రెస్ట్ ఉండదు. ఇష్టపడరు. ఓకే. ఓరల్‌గా ఎన్నన్నా అడగండి చెప్పేస్తారు. ఓకే. ఓరల్లీ యూ ఆస్క్ దెమ్ ఎనీథింగ్. అందుకే వాళ్ళు స్కూల్లో కూడా రిటన్ ఎగ్జామినేషన్ కన్నా కూడా ఓరల్‌లో మీ పిల్లోడు చాలా అటెంప్ట్ చేస్తాడండి అని చెప్తా ఉంటారు అయితే టీచర్స్. మరి విచ్ ఈస్ ది గుడ్ పార్ట్? అంటే ఇలా రాయేసి ప్రూవ్ అయ్యయ్యో! చేసుకునేది ఇంపార్టెంటా? రాయాలండి. లేకపోతే రాయడం కూడా ఇంపార్టెంట్? రాయాలి. ఓకే. అసలు దేర్ ఈస్ నో క్వెషన్. హుహు. LSRW హ్మ్. అంటే లిజనింగ్, హ్మ్. స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ ప్రపోర్షనేట్‌గా ఫస్ట్ బేసిక్‌గా అన్నీ వచ్చి ఉండాలి. ఓకే. అన్నీ ఇంపార్టెంటే. బేసిక్ లిటరసీ స్కిల్స్ ఇయి. హుహు. ఇవి వచ్చేసాక అసలంటూ రాయడము, చదవడము, మాట్లాడడము, వినడము ప్రాపర్‌గా వచ్చేసాక నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో అప్పుడు ఎక్సెల్ అవ్వాలి పిల్లలు. ఓకే. ఆరెల్స్ ముందరగానే మనము రాయడం రావట్లేదు కానీ చెప్పేస్తున్నాడు కదా అని వదిలేయకూడదు. ఓకే. ఎందుకు వదిలేయకూడదు అంటే మన కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. ఒక సబ్జెక్ట్ ఉందండి మనకి గ్రాఫాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంది. హ్మ్. అంటే హ్యాండ్ రైటింగ్‌ని స్టడీ చేసి మనుషుల మనస్తత్వాలు చెప్పడం. అవును. గ్రాఫాలజీ. గ్రాఫాలజీ. అంటే ఈ మెకానో రిసెప్టర్స్ ఉంటాయి ఫింగర్ టిప్స్‌లో. ఇవి హ్యాండ్‌లో నుంచి బ్రెయిన్‌కి కనెక్షన్. హ్మ్. హ్యాండ్ రైటింగ్ ఈజ్ బ్రెయిన్ రైటింగ్. ఓకే. అందుకే అరే మర్చిపోతూ ఉంటావు ఒక్కసారి రాయరా గుర్తుండిపోతది అంటారు. అంటారు. అవును. అవును. ఎందుకు ఏ అంటే విషయాన్ని? ఈ హ్యాండ్‌కి, ఫింగర్స్‌కి, బ్రెయిన్‌కి వెరీ క్లోజ్ కనెక్షన్. హుహు. ఈ మెకానో రిసెప్టర్స్ మెసేజ్ పంపిస్తా ఉంటాయి బ్రెయిన్‌కి. హుహు. అలాగే బ్రెయిన్‌లో మెసేజ్ డెలివరీ కూడా దీని నుంచి వస్తది. ఈ న్యూరోబిక్ కోఆర్డినేషన్ అనేది మిస్ అయిపోతారు రైటింగ్ లాంటివి వదిలేస్తే. హుహుహు. న్యూరోబిక్స్ అంటే ఏంటి? న్యూరాన్, ఏరోబిక్ మూవ్‌మెంట్. ఓకే. ఈ న్యూరోబిక్ కోఆర్డినేషన్ లేదనుకోండి, చిన్నప్పుడు అలవాటు అవ్వలేదనుకోండి పిల్లలకి, పెద్దయ్యాక కూడా కొన్ని కొన్ని విషయాల్లో ల్యాప్స్ వచ్చేస్తాయి. ఓకే. స్టడీస్‌లోనే అనే కాకుండా కాదు వేరే వేరే ఇతర విషయాల్లో విషయాల్లో కూడా కూడా ల్యాప్స్ వస్తాయి. ఓకే. ఎందుకంటే మనదంతా కూడా బ్రెయిన్ ఒక మెసేజ్ ఇవ్వాలి. చేతుల ద్వారా మనం కొన్ని చెయ్యాలి. హ్మ్. మరి టైపింగ్ చూడండి సిస్టమ్ దగ్గర ప్రోగ్రామింగ్ టైపింగ్ చేస్తూ ఉంటారు. హ్మ్. బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలి కదా! అవును. అక్కడ కూడా ఇలా జరగాలి కదా! హ్మ్. అంటే ఈ న్యూరోబిక్ కోఆర్డినేషన్‌ని పేరెంట్స్ బాగా అర్థం చేసుకోవాలి. హుహు. జస్ట్ ఒక లెటరే కదా రాయట్లేదు. మనము వెళ్ళిపోవచ్చు, ముందరికి వెళ్ళిపోవచ్చు. బా చదివేస్తున్నాడు కదలే! రాయడం ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయకూడదు. హ్మ్. మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. హుహు. అలాగే డిస్గ్రాఫియాలో ఒక పాయింట్ ఇలా రివర్స్ అలా ఇలా రాసేదట్టయితే, రెండవది రైటింగ్ రెసిస్టెన్స్, రైటింగ్ రిలక్టెన్స్ అయితే, మూడవది ఏంటి అంటే, పిల్లలు పెన్సిల్‌ని పట్టుకునే గ్రిప్ తప్పుగా పట్టుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ ఉందండి. హ్మ్. నార్మల్‌గా
ఎల్కేజీ వయసు ముందర డే కేర్లో వేసినప్పుడు ఇలా పట్టుకుంటారు. అవును. వాళ్ళకి తర్వాత క్రయాన్స్ అలవాటు చేసినప్పుడు, మార్కర్స్ ఇచ్చినప్పుడు, క్రయాన్స్ ఇచ్చినప్పుడు ఇలా పట్టుకుంటారు. అవును. స్లోగా ఇలా వస్తాయి ఫింగర్స్. తర్వాత ఇది ట్రైపాయిడ్ గ్రిప్ అని అంటాం. అంటే ఈ మిడిల్ రెస్టింగ్ పిల్లో ఫింగర్ పైన పెన్ ఉండాలి కంపల్సరీగా. ఈ డిస్గ్రాఫియా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే ఈ పెన్సిల్ గ్రిప్ ప్రాపర్గా ఉండదండి ఫస్ట్. ఓకే. ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లోపు ఇది కరెక్షన్ చేసుకోకపోవడం వల్ల ఫస్ట్ క్లాస్ లోపు ఇది కరెక్షన్ అవ్వాలి. ఓకే. కొంతమందికి సెకండ్ క్లాస్కి వచ్చేటప్పటికి కరెక్షన్ అవుతుంది. అవ్వకపోవడం వల్ల 5th, 6th క్లాస్కి వచ్చేటప్పటికి 3 సెంటెన్సెస్ కన్నా ఎక్కువ ఆన్సర్స్ రాయాలి అన్నప్పుడు హ్యాండ్ పెయిన్ వచ్చేసి మార్క్స్ తగ్గిపోతాయి. ఓకే. అందుకే కొంతమంది పేరెంట్స్ ఏమంటారు, 5th క్లాస్ వరకు మా పిల్లోడు చాలా బాగా పర్ఫామ్ చేశాడండి, 6th నుంచి మార్క్స్ తగ్గిపోతున్నాయి, అల్లరి ఎక్కువైపోయింది అంటూ ఉంటారు. వేరే రీజన్స్ చెప్తారు కానీ అసలైన రీజన్ ఐడెంటిఫై చేయరు. ఇది అని గ్రహించరు. రైట్. అంటే ఏమవుతుంది, వాడికి వచ్చు, రాయాలని ఉంటుంది, కానీ హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది, గ్రిప్ ఇష్యూ వచ్చేస్తుంది. ఎంత త్వరగా కంప్లీట్ అయిపోతే అంత బాగుంటుందన్న కంగారులో వచ్చిన డేటా ప్రజెంట్ చేయకపోవడం, ఒకవేళ రాసినా కూడా చూడండి, మనము బాగా వచ్చిన కాన్సెప్ట్ని ఒక 10 లైన్స్ రాయాలనుకున్నాం అనుకోండి, ఆ పిల్లలు ఏం చేస్తారు అంటే ఏం రాస్తాంలే అని 4 లైన్స్లో దాన్ని క్లోజ్ చేసేస్తారు. ఆల్రెడీ ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయిపోవడం వల్ల మీరు వాళ్ళ కొంతమంది డిస్గ్రాఫియా ఉన్న పిల్లల్ని హ్యాండ్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది, గ్రిప్ సరిగ్గా లేక వాళ్ళకి ఇక్కడ పెయిన్ ఇష్యూస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. మనం ఏమనుకుంటామంటే ఎందుకు అప్పుడు బాగానే చదివాడు, ఇప్పుడు ఎందుకు బాగా చదవట్లేదు, రాయడానికి బద్దకిస్తున్నారేమో అనుకుంటాం. కాకపోతే అది రిలక్టెన్స్. ఓకే. దీనికి ఏంటి మెయిన్ రీజన్ అంటే మన బ్రెయిన్లో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఉంటుంది. ఓకే. ఫ్రంటల్ లోబ్లో ఒక పార్ట్ ఉంటుందండి. అందులో బ్రోకాస్ అనే ఒక రీజన్ను ప్రాపర్గా డెవలప్మెంట్ జరగకపోతే లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో మనకి చెప్పిన భాష అర్థం చేసుకోవడానికి స్లో అవ్వడము, లిజనింగ్ స్కిల్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే లిజనింగ్ కాదండి, ఇంటర్ప్రిటేషన్. ఓకే. వింటారు, విన్నది అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ జరగాలి కదా, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఈ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఇలాంటివి ఏమైనా ఉన్న పిల్లలకి జనరల్గా లాంగ్వేజ్తో కూడిన లెర్నింగ్తో కూడిన ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఈ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ బ్రెయిన్లో కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే. అయితే ఇది ఆటిజం అలా పర్మనెంట్గా ఉండిపోతుందా అంటే ఉండదు. ఓకే. ఏజ్ పెరిగే కొద్దీ ల్యాబ్స్ కవర్ అయిపోతుంది. మీరు ఎన్ని చెయ్యండి, చెయ్యకపోనివ్వండి, ఆ వచ్చేవాడికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయిన వాళ్ళకు కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. నేను అసెస్మెంట్ చేసేటప్పుడు పిల్లోడితో రాయిపిస్తాను, తర్వాత ఒకసారి మీ మదర్ని ఫాదర్ని రమ్మనమ్మా అని చెప్పి వాళ్ళతో రాయిపిస్తే అమ్మా నాన్న కూడా ఒక్కొక్కసారి గ్రిప్ పిల్లోడి గ్రిప్లోనే ఉంటుంది ఎవరో ఒకళ్ళది. ఓకే. అండ్ సమ్టైమ్స్ వెన్ ఐ ట్రై రీసెర్చింగ్ అసలు ఇంట్లో జెనెటికల్గా ఏమైనా ఉందా అన్నది ఒకసారి. ఇలాంటివి జెనెటిక్స్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది, జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక 50% ఫాదర్ మదర్ నుంచి కూడా పాస్ అవ్వచ్చు. రీసెంట్గా ఒక పాపని తీసుకొచ్చారు, ఆ పాపకు డిస్గ్రాఫియా ఉంది, వాళ్ళ ఫాదర్ మదర్ ఎలాగో వచ్చారు కదా అని మీరు సిగ్నేచర్ ఎలా పెడతారు పెట్టండి అన్నాను. సేమ్ వాళ్ళ ఫాదర్ ఎలా అయితే ఆ పెన్ పట్టుకున్నారో ఆ పాప కూడా అలాగే పట్టుకుంది, వాళ్ళు అప్పటి వరకు గ్రహించలేరు. ఓకే. అంటే వాళ్ళ ఫాదర్ కూడా 38 ఇయర్స్ అండి ఆయనకి. ఓకే. 38 ఇయర్స్ వచ్చేసాయి, మంచి వెరీ బాగా సెటిల్ అయిపోయిన పర్సన్. అంటే ఇది ఏదో ఆగిపోయేది కాదు, మనకి ఇది ఉంటే మనం ఏదో ఒక విషయంలో ఆగిపోతాం అనేది ఏమి ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కడో చోట ల్యాబ్స్ కవర్ అయిపోతుంది, కాకపోతే ఇబ్బంది పడతారు. ఆయన ఇంకా ఒక 10% మార్క్స్ ఇంకా ఎక్కువ వచ్చే ఉండేవేమో, ఆయనకు కూడా తెలుసుంటే ఈ విషయం. డెఫినెట్గా ఒక 10% మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. 80-90% వచ్చేవాళ్ళు 65-70%కి దిగిపోవడము అలాంటివి అయితే డెఫినెట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా పిల్లల్లో ఫస్ట్ గ్రిప్ మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి చిన్నగా ఉండొచ్చు, పాపకు కానీ బాబుకి కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు. దానివల్ల ఐడెంటిఫై చేసుకొని దానికి ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూసుకోవడం బెటర్ కదా, ఇలాంటివి యాక్సెప్ట్ చేసుకోవాలి. అండ్ అది చిన్నదే కదా అని వదిలేదు, నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్నగా ట్యూటర్కో టీచర్కో చెప్తే కరెక్షన్స్ అయిపోతాయి అవి. కొంచెం డైలీ ఒక 15 minutes వర్కౌట్ చేయించడం వల్ల కూడా, అంటే తెలియదు అదని తెలిస్తే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారనమాట. తీసుకుంటే వాళ్ళకి కొంచెం రైటింగ్ ఇష్యూస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. రైట్.
ఓకే. సో ఇలా ప్రాబ్లమ్స్‌తో చాలా మంది సఫర్ అవుతూ Yes, ఉంటారు. yes. రైట్? సో ఐడెంటిఫై చేసుకోలేక వాళ్ళకి కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళకి మీ దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది కదా! మెయిన్ లెర్నింగ్ ఇష్యూస్, లెర్నింగ్ డిజార్డర్స్, లెర్నింగ్ గ్యాప్స్ ఇవి పిల్లల్లో గమనిస్తున్నట్లయితే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయడమే బెటర్. రైట్.